హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జేస్ వరల్డ్, వన్ ఛానల్ మెనీ థింగ్స్. ఈరోజు మనం టేస్టీ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా, ఏ పప్పులు నానబెట్టాలి, ఏ పిండి రుబ్బుకునే పని లేకుండా సింపుల్ టిఫిన్ చేసేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం ఏం కావాలో చూద్దాం. ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక పండు టమాటో, అలాగే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి ఇలా పప్పులు తీసుకోవాలండి. మామూలు పప్పులు మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ కారం, కొన్ని వెల్లుల్లిపాయలు, 5 లేదా 6 వెల్లుల్లిపాయలు వేసుకుంటే సరిపోయిద్దండి. ఒక స్పూన్ ఉప్పు, కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అది మన ఆప్షన్, లేకపోయినా ఏం పర్లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా. నెక్స్ట్ ఒక స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో మరమరాలకు చెప్తున్నానండి కొలత. సో మీరు దాన్ని బట్టి తీసుకోవాలి. మీరు ఒకవేళ కిలో తీసుకునే మాట అయితే 8 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. ఆయిల్ తక్కువ అయినట్టయితే కొంచెం గొంతు పట్టేసినట్టు ఉంటుంది తినేటప్పుడు. సో మనం అది చూసి వేసుకోవాలి ఆయిల్. ఇక్కడైతే నేను 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. మా సైడ్ అయితే మేము మరమరాలు అంటామండి. మీ సైడ్ ఏమంటారు చెప్పండి. కొన్ని సైడ్స్ పేలాలు అంటారు, ఇంకొంతమంది మరమరాలు అంటారు, కొంతమంది బొరుగులు అంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇది మా సైడ్ మేము బాగా చేసుకుంటామండి. వీక్లీ వన్స్ అయినా మా ఇంట్లో ఉంటుంది ఈ రెసిపీ. మా ఇంట్లో చిన్నపిల్లలతో సహా అందరూ ఇష్టంగా తింటారు. ఆయిల్ బాగా హీట్ అయిందండి. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగాలండి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే మీరు వీటిని ఏమంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసానండి. కొంచెం నూనెలో వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం బాగా వేగితేనే టేస్ట్ ఉంటుందండి. కొంతమంది పచ్చిగా ఇష్టపడతారు, కొంతమంది బాగా వేగితే ఇష్టపడతారు. పచ్చిగా ఉన్నా బాగుంటుందండి టేస్ట్. ఆనియన్ కలర్ రావాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఇలా టమాటో స్కిన్ వచ్చేసింది కదండి, అంతవరకు ఉంచుకోవాలి. టమాటా బాగా మగ్గాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి కొంచెం. సేమ్ మనం పోపు ఎలా వేసుకుంటామో అలానే ఉండిద్దండి ప్రాసెస్. కొంచెం పసుపు మాత్రం స్కిప్ చేయకూడదు, లేకపోతే టెక్స్చరే మారిపోయిద్ది. పసుపు బాగా వేగింది కదండి, నూనెలో పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇలా పోపు అయిపోగానే. నెక్స్ట్ ఇలా బొరుగులు పక్కన నీళ్ళలో నానబెట్టుకొని ఉండాలండి. బొరుగులలో కూడా చాలా టైప్స్ ఉంటాయండి, అవి మనం చూసి తీసుకోవాలి. మా సైడ్ దొరికే బొరుగులు బాగుంటాయి అనిపిస్తుందండి నాకైతే టేస్ట్. ఇటు సైడు మా అత్తయ్య వాళ్ళ సైడ్ దొరికేవి త్వరగా మెత్తగా అయిపోతున్నాయి అనిపిస్తుంది. మా సైడ్ బొరుగులు పెద్దగా ఉంటాయండి, ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్నట్టు నాకు అనిపించింది. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే పెద్దగా ఉన్న బొరుగులు ఎక్కువసేపు నానబెట్టాలండి. చిన్నగా ఉన్నాయి ఒక 5 minutes నానినా కూడా బాగుంటాయండి. అలా వాటర్ లేకుండా మొత్తం పిండేసి ఒక బాక్స్లోకి తీసుకోవాలండి, లేదా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా అండి, వాటర్ ఏం లేకుండా స్క్వీజ్ చేసుకొని వేసుకోవాలి. వాటర్ ఉండకూడదు అసలు. స్క్వీజ్ చేసుకొని వేసుకున్న తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పప్పుల పొడి ఉంది కదండి, ఆ పొడి ఇందులో కలుపుకోవాలి. ఆ లోపు మనం పోపు పెట్టుకున్నాం కదా ఇందాక, అది చల్లారిపోయిద్దండి. చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, స్టవ్ ఆపేసాను. ఇంకొంచెం ఇప్పుడు స్టవ్ ఆపేసే ముందండి కొంచెం చింతపండు పేస్ట్ వేస్తున్నాను. ఈ చింతపండు పేస్ట్ ఎందుకు వేసామనేది కూడా చెప్తానండి వీడియోలో. ఇదే అండి సీక్రెట్ ఇంగ్రీడియంట్.
స్టవ్ ఆపేసే ముందు మాత్రం వేసుకోవాలి చింతపండుది, అప్పుడే పులుపు ఉంటుంది. బొరుగులలో ఇప్పుడు పప్పుల పొడి వేసి మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్న విధంగా బొరుగులకు అంతా పప్పుల పొడి పట్టించేసేయాలండి. ఒకవేళ మనకు తక్కువైతే తినేటప్పుడు కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, చూసి కలుపుకోండి. మరీ ఎక్కువైపోయినా కూడా బాగోదు. ఆ బొరుగులు మొత్తం తెచ్చేసి ఇలా వేసేసుకోవాలి తాలింపులో. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అందుకని పోపు చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోండి, అప్పుడు చేయి కాలకుండా ఉండిద్ది. చూస్తున్నారు కదా, చింతపండు పేస్ట్ ఇందాక చెప్పాను కదండి, అలా లాస్ట్ వేసుకోవడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. మా ఇంటికి వచ్చిన గెస్ట్ కూడా ఒకళ్ళు అడిగారు, మీరు ఎలా చేశారు, చాలా బాగుందండి. అదే అంటే సీక్రెట్ టిప్. అందరూ నార్మల్గానే చేస్తారు, ఇది మాత్రం ఒక చిన్న టిప్ అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్.